హై డియర్ స్టూడెంట్స్, నేను మీ అల్లం సాయి కృష్ణ. ఈ క్లాస్లో కాంతి చాప్టర్ గురించి డిస్కస్ చేద్దాం. మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్. ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో 1 లేదా 2 క్వశ్చన్లు కంపల్సరీగా ఉంటాయి ఈ చాప్టర్ నుంచి. అది స్టేట్ ఎగ్జామ్స్ కావచ్చు లేదా సెంట్రల్ ఎగ్జామ్స్ కావచ్చు, ఏ ఎగ్జామ్ అయినా కానీ క్వశ్చన్స్ అనేవి ఈ చాప్టర్ నుంచి కంపల్సరీగా ఉంటాయి. 1 లేదా 2 మార్కులు 100%గా వస్తాయి. క్వశ్చన్ లేకుండా క్వశ్చన్ పేపర్ అనేది ఉండదు. మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్, చాలా పెద్ద చాప్టర్. ఓవరాల్ సిలబస్లో మనకు అన్నింటికంటే పెద్ద చాప్టర్ ఏ చాప్టర్ అంటే కాంతి చాప్టరే. దీన్ని మనం అన్ని రకాలుగా నిజ జీవితానికి అప్లై చేసుకుంటూ ప్రతి కాన్సెప్ట్ని కూడా క్లియర్గా డిస్కస్ చేద్దాం. మరి కాంతి అంటే ఏంటి? కాంతి అనేది శక్తి స్వరూపం. కాంతి అనేది శక్తి స్వరూపం. ఎస్, మనకు మిగిలినవన్నీ కూడా తెలుసు. విద్యుత్ తెలుసు, ఉష్ణం తెలుసు, ధ్వని తెలుసు, అవన్నీ కూడా శక్తి స్వరూపాలే. అదేవిధంగా కాంతి కూడా శక్తి స్వరూపం. కాంతి అనేది శక్తి స్వరూపం. మరి ఇది ఎక్కడి నుంచి ఉత్పత్తి అవుతుంది? కాంతి అనేది స్వయం ప్రకాశకాల నుంచి ఉత్పత్తి అవుతుంది. ఎక్కడి నుంచి? స్వయం ప్రకాశకాల నుంచి ఉత్పత్తి అవుతుంది. మరి స్వయం ప్రకాశకాల నుంచి ఉత్పత్తి అయిన కాంతి ఏ విధంగా ప్రయాణిస్తుంది? ఏ దిశలో ప్రయాణిస్తుంది? అన్ని దిశలలో ప్రయాణిస్తుంది. స్వయం ప్రకాశకాల నుంచి ఉత్పత్తి అయిన కాంతి రుజుమార్గంలో అన్ని దిశలలో ప్రయాణిస్తుంది. అన్ని దిశలలో ప్రయాణిస్తుంది. అన్ని దిశలలో ప్రయాణిస్తుంది. మరి మనకు చుట్టూ ఉన్న వస్తువులన్నీ కనబడుతున్నాయి. ఈ వస్తువులు మనకు కనబడడానికి గల కారణం ఏంటి? ఏ విధంగా ఈ వస్తువులు మనకు కనబడుతున్నాయి? మనకు ఏ విధంగా దృశ్య జ్ఞానం అనేది కలుగుతుంది? మనకి వస్తువులు కనబడడానికి అసలు రీజన్ ఏంటి? కాంతి అనేది స్వయం ప్రకాశకాల నుంచి ఉత్పత్తి అయ్యి అన్ని దిశలలో ప్రయాణిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ ఒక వస్తువు ఉందనుకుందాం. ఈ వస్తువు నీకు కనబడుతుంది. ఈ వస్తువు నీకు కనబడుతుంది. కాంతి అనేది స్వయం ప్రకాశకాల నుంచి ఉత్పత్తి అయ్యి ఈ వస్తువు పైన పడింది అనుకుందాం. ఈ వస్తువుపై పడిన తర్వాత తిరిగి మరలా వెనుకకు వెళ్తుంది. ఈ ప్రక్రియను మనం ఏమనాలి? పరావర్తనం అనాలి. ఈ పరావర్తనం చెందిన కాంతి ఎక్కడ చేరాలి? మన కంటికి చేరాలి. పరావర్తనం చెందిన కాంతి ఎక్కడ చేరాలి? మన కంటికి చేరాలి. మన కంటికి చేరింది. మన కంటిలోని రెటీనాను 1/16వ సెకండ్ వంతు తగలాలి. ఎంత పాటు తగలాలి? 1/16వ సెకండ్ వంతు మన కంటిలోని రెటీనాను తగలాలి. ఆ రెటీనాను తగిలినప్పుడు ఆప్టిక్ అనే నాడి అనేది ఉత్తేజితం అవుతుంది. ఏ నాడి? ఆప్టిక్ అనే నాడి ఉత్తేజితం అవుతుంది. ఈ ఆప్టిక్ అనే నాడి ఉత్తేజితం చెందడం వల్ల మనకు దృశ్య జ్ఞానం అనేది కలుగుతుంది. మనకేం కలుగుతుంది? దృశ్య జ్ఞానం కలుగుతుంది. ఆప్టిక్ అనే నాడి ఉత్తేజితం చెందడం వల్ల మనకు దృశ్య జ్ఞానం అనేది కలుగుతుంది. మరొకసారి రిపీట్ చేస్తే చూడండి. కాంతి స్వయం ప్రకాశకాల నుంచి ఉత్పత్తి అయిపోయి అన్ని దిశలలో ప్రయాణిస్తుంది. ఇది ఒక వస్తువుపై పడిన తర్వాత మళ్ళీ ఏం చెందాలి? పరావర్తనం చెందాలి. ఈ పరావర్తనం చెందిన కాంతి మన కంటికి చేరాలి. కంటికి చేరినప్పుడు కంటిలోని రెటీనాను ఎంత సమయం పాటు తగలాలి? 1/16 సెకండ్స్ పాటు తగలాలి. ఈ 1/16 సెకండ్స్ పాటు తగిలినప్పుడు ఆప్టిక్ అనే నాడి ఏమవుతుంది? ఉత్తేజితం చెందుతుంది. ఈ ఆప్టిక్ అనే నాడి ఉత్తేజితం చెందడం వల్ల మనకేం కలుగుతుంది? దృశ్య జ్ఞానం అనేది కలుగుతుంది. ఏం కలుగుతుంది? దృశ్య జ్ఞానం అనేది కలుగుతుంది. ఒక్కసారి మనం ఇక్కడ గమనిద్దాం. ఇది మన కన్నులోని భాగాలు అనుకుందాం. ఈ కన్నులోని భాగాలు అనుకుంటే ఇక్కడ ఏ నాడి ఉంది? ఆప్టిక్ అనే నాడి అనేది ఉంది. ఇక్కడ ఏ భాగం ఉంది? రెటీనా అనేది ఉంది. రెటీనా అనేది ఉంది. కన్ను లోపలికి ప్రవేశించిన కాంతి, కంటి లోపలికి ప్రవేశించిన కాంతి రెటీనాను ఎంత సమయం తగలాలి? 1/16 సెకండ్స్ పాటు తగలాలి. ఈ 1/16 సెకండ్స్ పాటు తగిలినప్పుడు ఇక్కడ కనబడుతున్న ఆప్టిక్ నర్వ్ అనేది ఉంది. ఈ ఆప్టిక్ నర్వ్ అనేది ఏమైతుంది? ఉత్తేజితం చెందుతుంది. ఇది ఉత్తేజితం చెందడం వల్ల మానవుడికి ఏమైతుంది? దృశ్య జ్ఞానం అనేది కలుగుతుంది. అందుకోసమే కాంతిని లైట్తో పాటు ఏమంటున్నాం?
ఏమంటున్నాం, ఆప్టిక్స్ అని కూడా అంటున్నాం. ఈ ఆప్టిక్ నాడి వల్ల మనకు దృశ్య జ్ఞానం కలుగుతుంది. కావున కాంతిని లైట్తో పాటు ఏమని పిలుస్తున్నాం, ఆప్టిక్స్ అంటున్నాం. ఎస్, మోస్ట్ ఇంపార్టెంట్, కాంతిని ఏమని పిలుస్తున్నాం, ఆప్టిక్స్ అని అంటున్నాం. అదేవిధంగా మానవుని దృశ్య జ్ఞానం గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటున్నాం, ఆప్థమాలజీ అంటున్నాం. ఏమంటున్నాం, ఆప్థమాలజీ అంటున్నాం. ఎస్, మానవుని దృశ్య జ్ఞానం గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఆప్థమాలజీ అంటున్నాం. ఏమనాలి, ఆప్థమాలజీ అనాలి, ఆప్థమాలజీ అని అంటాం. ఎస్, గుర్తుపెట్టుకోవాలి. మోస్ట్ ఇంపార్టెంట్ డైరెక్ట్ క్వశ్చన్ మనకు అడగడానికి అవకాశం ఉంది. మానవుని దృశ్య జ్ఞానం గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమనాలి, ఆప్థమాలజీ అనాలి. మరి కంటి గురించి పనిచేసే డాక్టర్ని మనం ఏమనాలి, ఆప్థమాలజిస్ట్ అనాలి. కన్ను యొక్క స్పెషలిస్ట్, ఐ స్పెషలిస్ట్ని మనం ఏమనాలి, ఆప్థమాలజిస్ట్ అనాలి, ఆప్థమాలజిస్ట్ అనాలి. ఎస్, మానవుని కన్ను గురించి హై స్పెషలిస్ట్ని ఏమనాలి, ఆప్థమాలజిస్ట్ అనాలి. దృశ్య జ్ఞానం గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఆప్థమాలజీ అంటున్నాం. ఈ కన్ను గురించి పనిచేసే డాక్టర్ని, హై స్పెషలిస్ట్ని ఏమంటున్నాం, ఆప్థమాలజిస్ట్ అంటున్నాం. ఏమంటున్నాం, ఆప్థమాలజిస్ట్ అంటున్నాం. అదేవిధంగా కాంతిని కొలిచే శాస్త్రాన్ని ఏమనాలి, ఫోటోమెట్రీ అనాలి. కాంతిని కొలిచే శాస్త్రాన్ని ఫోటోమెట్రీ అంటాం. కాంతిని కొలిచే శాస్త్రాన్ని ఏమనాలి, ఫోటోమెట్రీ అనాలి. మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్, దీన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఎస్, ఏమంటున్నా, కాంతిని కొలిచే శాస్త్రాన్ని ఫోటోమెట్రీ అని అంటాం. ఏమంటాం, ఫోటోమెట్రీ అని అంటాం. ఎస్, నెక్స్ట్, కాంతిని తమ నుండి ఉత్పత్తి చేసే దాని ఆధారంగా పదార్థాలు రెండు రకాలు. దేని ఆధారంగా, కాంతిని తమ నుంచి ఉత్పత్తి చేసే దాని ఆధారంగా, కాంతిని తమ నుండి ఉత్పత్తి చేసే దాని ఆధారంగా, ఉత్పత్తి చేసే దాని ఆధారంగా పదార్థాలు ఎన్ని రకాలు, పదార్థాలు రెండు రకాలు. ఎస్, కాంతిని తమ నుంచి ఉత్పత్తి చేసే దాని ఆధారంగా పదార్థాలు రెండు రకాలు. ఏంటేంటి? ఎస్, ఫస్ట్ వన్ స్వయం ప్రకాశకాలు. ఎస్, సెకండ్ వన్ అస్వయం ప్రకాశకాలు. ఎస్, ప్రకాశకాలు. ఫస్ట్ వన్ ఏంటి, స్వయం ప్రకాశకాలు. సెకండ్ వన్ ఏంటి, అస్వయం ప్రకాశకాలు. దేని ఆధారంగా పదార్థాలను రెండు రకాలుగా విభజించినాం, కాంతిని తమ నుంచి ఉత్పత్తి చేసే దాని ఆధారంగా. కాంతిని తమ నుండి ఉత్పత్తి చేసే దాని ఆధారంగా పదార్థాలు ఎన్ని రకాలు డివైడ్ చేసాం, రెండు రకాలుగా డివైడ్ చేసాం. ఏంటేంటి, స్వయం ప్రకాశకాలు, అస్వయం ప్రకాశకాలుగా డివైడ్ చేసాం. మరి స్వయం ప్రకాశకాలు అంటే ఏంటి? కాంతిని తమకు తాముగానే ఉత్పత్తి చేసే పదార్థాలను ఏమనాలి, స్వయం ప్రకాశకాలు అనాలి. కాంతిని తమకు తాముగానే ఉత్పత్తి చేసే వాటిని ఏమనాలి మనము, స్వయం ప్రకాశకాలు అనాలి. కాంతి కోసం స్వయం ప్రకాశకాలపై ఆధారపడే వాటిని ఏమనాలి, అస్వయం ప్రకాశకాలు అనాలి. కాంతి కోసం స్వయం ప్రకాశకాలపై ఆధారపడే వాటిని ఏమంటున్నాం, అస్వయం ప్రకాశకాలు అంటున్నాం. ఏవైతే కాంతి కోసం స్వయం ప్రకాశకాలపై ఆధారపడతాయో వాటిని మనం ఏమనాలి, అస్వయం ప్రకాశకాలు అనాలి. ఏవైతే కాంతిని తమకు తాముగానే ఉత్పత్తి చేస్తాయో, వేరే వాటిపై ఆధారపడవో వాటిని మనం ఏమనాలి, స్వయం ప్రకాశకాలు అనాలి. మరి స్వయం ప్రకాశకాలు మరియు అస్వయం ప్రకాశకాలు మరలా రెండు రకాలుగా డివైడ్ చేయొచ్చు. స్వయం ప్రకాశకాలను మరలా రెండు రకాలుగా డివైడ్ చేసినాం. ఏంటి? సహజ స్వయం ప్రకాశకాలు మరియు కృత్రిమ స్వయం ప్రకాశకాలు.
సహజ స్వయం ప్రకాశకాలు మరియు కృత్రిమ స్వయం ప్రకాశకాలుగా ఏం చేసాం, డివైడ్ అనేది చేయడం అనేది జరిగింది. అదేవిధంగా అస్వయం ప్రకాశకాలను మరలా ఎన్ని రకాలుగా డివైడ్ చేసాం, సహజ అస్వయం ప్రకాశకాలు మరియు కృత్రిమ అస్వయం ప్రకాశకాలుగా డివైడ్ అనేది చేయడం జరిగింది. స్వయం ప్రకాశకాలు 2 రకాలుగా డివైడ్ చేసినాం, అదేవిధంగా అస్వయం ప్రకాశకాలను 2 రకాలుగా డివైడ్ అనేది చేయడం జరిగింది. ఎస్, ఇక్కడ మరి సహజ స్వయం ప్రకాశకాలకు ఉదాహరణ ఏంటి? ఇవి తమకు తాముగానే ఉత్పత్తి చేస్తాయి సహజమైన పదార్థాలు. ఎగ్జాంపుల్ ఏంటంటే సూర్యుడు, ఎస్ సూర్యుడు, సూర్యుడు, నక్షత్రాలు, సూర్యుడు, నక్షత్రాలు, మినుగురు పురుగు, మినుగురు పురుగు, ఇవి దేనికి ఉదాహరణ? సహజ స్వయం ప్రకాశకాలకు ఉదాహరణ. దేనికి ఉదాహరణ? సహజ స్వయం ప్రకాశకాలకు ఉదాహరణ. మరి కృత్రిమ స్వయం ప్రకాశకాలకు ఉదాహరణ వెలుగుతున్న బల్బు, వెలుగుతున్న బల్బు, ఎస్ వెలుగుతున్న క్యాండిల్, అదేవిధంగా వెలుగుతున్న ట్యూబ్ లైట్, ట్యూబ్ లైట్. ఎస్, చూడండి మీరు ఇక్కడ కన్ఫ్యూజ్ కావద్దు, చాలామంది ఇక్కడనే కన్ఫ్యూజ్ అవుతారు. ఈ వెలుగుతున్న బల్బు, వెలుగుతున్న క్యాండిల్, వెలుగుతున్న ట్యూబ్లైట్ అవి కూడా తమకు తాముగానే కాంతిని ఉత్పత్తి చేస్తున్నాయి, కానీ ఇవి కృత్రిమ పదార్థాలు. అందుకోసమే వీటిని నేనేమంటున్నా, కృత్రిమ స్వయం ప్రకాశకాలు అంటున్నా. ఏమంటున్నా? కృత్రిమ స్వయం ప్రకాశకాలు అంటున్నా. సూర్యుడు, నక్షత్రాలు, మినుగురు పురుగు అనేవి మనకు సృష్టిలో, ప్రకృతిలో సహజంగానే ఏర్పడ్డాయి. ఇవి కాంతిని తమకు తాముగానే ఉత్పత్తి చేస్తాయి, కావున ఇవి సహజ స్వయం ప్రకాశకాలుగా చెప్తున్నా. మరి ఇక్కడ అస్వయం ప్రకాశకాలు, ఇవి కాంతి కోసం దేనిపై ఆధారపడతాయి? కాంతి కోసం స్వయం ప్రకాశకాలపై ఆధారపడతాయి. ఇవి కూడా మరలా సహజం మరియు కృత్రిమం అని చెప్పాను. మరి సహజ అస్వయం ప్రకాశకాలకు ఎగ్జాంపుల్ ఏంటి? గ్రహాలు, ఎస్ అదేవిధంగా ఉపగ్రహాలు. గ్రహాలు మరియు ఉపగ్రహాలు అనేవి సహజ అస్వయం ప్రకాశకాలకు ఉదాహరణ. అదేవిధంగా కృత్రిమ అస్వయం ప్రకాశకాలకు ఉదాహరణ ఏంటి? చెక్క, బల్ల మొదలగినవి. చెక్క, బల్ల మొదలగినవి ఏంటి? కృత్రిమ అస్వయం ప్రకాశకాలకు ఉదాహరణగా తీసుకోవచ్చు. ఇది సింపుల్ ఒక క్లాసిఫికేషన్, ఒక వర్గీకరణ. దేనికి సంబంధించి? కాంతిని ఉత్పత్తి చేసే దాని ఆధారంగా, కాంతిని తమ నుండి ఉత్పత్తి చేసే దాని ఆధారంగా పదార్థాలు ఎన్ని రకాలుగా ఉన్నాయి? పదార్థాలు 2 రకాలుగా ఉన్నాయి, స్వయం ప్రకాశకాలు మరియు అస్వయం ప్రకాశకాలుగా ఉన్నాయి. మరలా ఇవి సహజము, కృత్రిమం. మరలా అస్వయం ప్రకాశకాలు కూడా సహజము, కృత్రిమం అనే 2 రకాలుగా డివైడ్ అనేది మనం చేయడం అనేది జరిగింది. ఈ విషయాన్ని మనం ఇక్కడ క్లియర్గా గుర్తుపెట్టుకోవాలి. ఎస్ సార్, నెక్స్ట్ కాన్సెప్ట్ దానికంటే ముందు ఇంకొక రకమైన వర్గీకరణను మనం ఇక్కడ డిస్కస్ చేద్దాం. కాంతిని తమ గుండా ప్రసారం చేసే దాని ఆధారంగా, కాంతిని తమ గుండా ప్రసారం చేసే దాని ఆధారంగా పదార్థాలు 3 రకాలు. నెక్స్ట్ క్లాసిఫికేషన్ ఏంటి? కాంతిని తమ గుండా, కాంతిని తమ గుండా ప్రసారం చేసే దాని ఆధారంగా, ప్రసారం చేసే దాని ఆధారంగా, దాని ఆధారంగా పదార్థాలు 3 రకాలు. పదార్థాలు ఎన్ని రకాలు? 3 రకాలు. ఎస్, ఏమంటున్నా? కాంతిని తమ గుండా ప్రసారం చేసే దాని ఆధారంగా పదార్థాలు 3 రకాలు. ఇంతకుముందు టాపిక్ ఏంటి? ఉత్పత్తి చేసే దాని ఆధారంగా 2 రకాలు. ఇప్పుడు తమ గుండా ప్రసారం చేసే దాని ఆధారంగా పదార్థాలు అనేవి 3 రకాలు. ఏంటేంటి? ఫస్ట్ వన్ పారదర్శక పదార్థాలు. పారదర్శక పదార్థాలు, పారదర్శక పదార్థాలు. ఎస్. సెకండ్ వన్, థర్డ్ వన్, సెకండ్ వన్ పాక్షిక పారదర్శక పదార్థాలు. పాక్షిక పారదర్శక పదార్థాలు. థర్డ్ వన్ అపారదర్శక పదార్థాలు. అపారదర్శక పదార్థాలు.
ఎస్, 3 కూడా గుర్తుపెట్టుకోవాలి. కాంతిని తమ గుండా ప్రసారం చేసే దాని ఆధారంగా పదార్థాలు 3 రకాలు. ఏంటేంటి? పారదర్శక పదార్థాలు, అదేవిధంగా పాక్షిక పారదర్శక పదార్థాలు, అదేవిధంగా అపారదర్శక పదార్థాలు అని 3 రకాలుగా మనం ఏం చేయొచ్చు? డివైడ్ చేయొచ్చు. మరి పారదర్శక పదార్థాలు అంటే ఏంటి? ఈ పదార్థాలు తమ పైన పడిన కాంతిని పూర్తి మోతాదులో ఒకవైపు నుంచి ఇంకో వైపుకు ప్రసారం చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ ఒక గ్లాసు తీసుకుందాం అనుకుందాం. గ్లాస్ తీసుకుంటే తన పైన పతనం చెందిన కాంతిని ఈ పూర్తి మోతాదులో ఎంత కాంతి పడితే అంత కాంతిని ఒకవైపు నుంచి ఇంకో వైపుకు ఏం చేస్తాయి? ప్రసారం చేస్తాయి. ఇలాంటి వాటిని మనం ఏమనాలి? పారదర్శక పదార్థాలు అనాలి. ఏమనాలి? పారదర్శక పదార్థాలు అనాలి. ఎస్, ఈ పదార్థాలు తమపై పడిన కాంతిని పూర్తి మోతాదులో ఒకవైపు నుంచి ఇంకో వైపుకు ప్రసారం చేస్తాయి. కావున వీటిని మనం ఏమనాలి? పారదర్శక పదార్థాలు అంటున్నాం. మరి పారదర్శక పదార్థాలకు ఎగ్జాంపుల్స్ ఏంటి? ఈ పారదర్శక పదార్థాలకు ఎగ్జాంపుల్ గాజు, ఎస్, గాలి మరియు నీరు అనేవి బెస్ట్ ఎగ్జాంపుల్స్. గాజు, గాలి, నీరు అనేవి దేనికి బెస్ట్ ఎగ్జాంపుల్? పారదర్శక పదార్థాలకు బెస్ట్ ఎగ్జాంపుల్. గాజు కానీ, గాలి కానీ, నీరు కానీ తమ పైన పడిన కాంతిని పూర్తి మోతాదులో ఒకవైపు నుంచి ఇంకో వైపుకు ఏం చేస్తాయి? పంపించి వేస్తాయి. ఎస్, పూర్తి మోతాదులో ఏం చేస్తాయి? పంపించి వేస్తాయి. అందుకోసం వీటిని మనం ఏమంటున్నాం? పారదర్శక పదార్థాలు అని చెప్తున్నాం. ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా పాక్షిక పారదర్శక పదార్థాలు, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక పదార్థం అనుకుందాం. దీనిపైన పడిన కాంతిని పూర్తి మోతాదులో తమ గుండా పంపనీయదు. కేవలం కొద్ది మోతాదులో మాత్రమే తమ గుండా ఒకవైపు నుంచి ఇంకో వైపుకు పంపించి వేస్తుంది. కేవలం కొద్ది మోతాదులో కొంచెం మాత్రమే వెళ్తుంది. కొంచెం మాత్రమే పంపించేస్తుంది. ఇలాంటి పదార్థాలను మనం ఏమనాలి? పాక్షిక పారదర్శక పదార్థాలు అంటాం. పారదర్శక పదార్థాలు పూర్తి మోతాదులో కాంతిని పంపించేశాయి. కానీ పాక్షిక పారదర్శక పదార్థాలు మాత్రం కేవలం కొద్ది మోతాదులో మాత్రమే కాంతిని ఒకవైపు నుంచి ఇంకో వైపుకు ఏం చేస్తాయి? పంపించి వేస్తాయి. చూడండి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 4 కాంతి కిరణాలు పడ్డాయనుకుందాం. 4 కాంతి కిరణాలు ఒకవైపు నుంచి ఇంకో వైపుకు వెళ్ళాయా? 4 కాంతి కిరణాలు ఒకవైపు నుంచి ఇంకో వైపుకు వెళ్ళలేవు. కేవలం కొన్ని కాంతి కిరణాలు మాత్రమే ఒకవైపు నుంచి ఇంకో వైపుకు వెళ్ళాయి. అంటే కొంచెం కాంతి మాత్రమే ఒకవైపు నుంచి ఇంకో వైపుకు వెళ్ళడానికి అవకాశం అనేది ఉంటుంది. అలాంటి పదార్థాలను ఏమనాలి? పాక్షిక పారదర్శక పదార్థాలు అంటాం. రాసుకోండి క్లియర్గా నోట్బుక్లో. ఏ పదార్థాలైతే కాంతిని కేవలం కొద్ది మోతాదులో మాత్రమే ఒకవైపు నుంచి మరోవైపుకు పంపగలుగుతాయో అలాంటి పదార్థాలను ఏమనాలి? పాక్షిక పారదర్శక పదార్థాలు అనాలి. మరి ఈ పాక్షిక పారదర్శక పదార్థాలకు ఉదాహరణ నూనె పూసిన కాగితం, అదేవిధంగా గరుకు ఉపరితలం గల గాజు, నూనె పూసిన కాగితం, గరుకు ఉపరితలం గల గాజు, అదేవిధంగా ట్రేసింగ్ పేపర్. ఫస్ట్ వన్ నూనె పూసిన కాగితం, సెకండ్ వన్ గరుకు ఉపరితలం గల గాజు, థర్డ్ వన్ ట్రేసింగ్ పేపర్. ఈ 3 కూడా ఏ విధంగా పనిచేస్తాయి? పాక్షిక పారదర్శక పదార్థాలుగా పనిచేస్తాయి. థర్డ్ వన్ అపారదర్శక పదార్థాలు. ఇవి తమపై పడిన కాంతిని ఏమాత్రం కూడా ఒకవైపు నుంచి మరోవైపుకు ప్రసారం చేయవు, మొత్తం కూడా ఆపివేస్తాయి. ఏమంటున్నా? అపారదర్శక పదార్థాలు. ఏ పదార్థాలైతే తమ గుండా ఏమాత్రం కూడా కాంతిని ఒకవైపు నుంచి మరోవైపుకు పంపవో, ప్రసారం చెయ్యవో అలాంటి పదార్థాలను మనం ఏమనాలి? అపారదర్శక పదార్థాలు అనాలి. మరి అపారదర్శక పదార్థాలకు ఉదాహరణ ఏంటి? చెక్క, బల్ల, మానవ శరీరం.
చెక్క, బల్ల, మానవ శరీరం. ఎస్, ఫర్ ఎగ్జాంపుల్ మన వెనకాల ఒక టార్చ్ లైట్ని పెట్టండి. ఇది టార్చ్ లైట్ అనుకుందాం, ఇది మన వెనకాల పెట్టండి. ఈ టార్చ్ లైట్ పెట్టినప్పుడు కాంతి అనేది వెనక నుంచి అంటే బయటకు వస్తుందా? రావడానికి అవకాశం అనేది లేదు. ఏమాత్రం కాంతి కూడా బయటకు రాదు, మొత్తం కూడా ఇక్కడ ఆపివేయబడుతుంది. ఎస్, ఇలాంటి వాటిని మనం ఏమనాలి? అపారదర్శక పదార్థాలు అనాలి. ఈ అపారదర్శక పదార్థాలకు ఉదాహరణ ఏంటి? చెక్క, బల్ల, మానవ శరీరం. మరి ఈ మూడింటిలలో పారదర్శక, అపారదర్శక, పాక్షిక పారదర్శకలలో ఈ మూడింటిలలో ఏవి నీడలను ఏర్పరుస్తాయి? అపారదర్శక పదార్థాలు నీడలను ఏర్పరుస్తాయి. అపారదర్శక పదార్థాలు ఏం చేస్తాయి? నీడలను ఏర్పరుస్తాయి. నీడ ఏ విధంగా ఉంటుంది? శూన్యం, దాంట్లో ఏమీ ఉండదు. మన వెనకాల ట్యూబ్ లైట్ లేదా బల్బు లేదా టార్చ్ లైట్ ఏదైనా పెట్టామనుకుందాం, లేదా సన్లైట్ పడుతుందా అనుకుందాం, మనం ఏమవుతుంది? నీడ అనేది ఏర్పడుతుంది. నీడ అంటే రంగులేని ప్రదేశం, రంగులేని ప్రదేశం. ఈ క్రింది వాటిలో నీడలను ఏర్పరిచేది ఏంటి? అపారదర్శక పదార్థాలు. వీటికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ అన్నీ కూడా మనం క్లియర్గా డిస్కస్ చేసాం. మేబీ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ సింపుల్గా వస్తే ఎగ్జాంపుల్స్ పైన రావడానికి అవకాశం అనేది ఉంటుంది. మరి ఒక్కసారి వీటికి సంబంధించిన డయాగ్రామ్స్ని మనం గమనిద్దాం. ఎస్, ఇక్కడ ఏమవుతుంది చూడండి, ఇక టార్చ్ లైట్ పెట్టాను. టార్చ్ లైట్ పెట్టి 3 రకాల పదార్థాలను పెట్టాను. 3 రకాల పదార్థాలు పెట్టినప్పుడు ఇక్కడ ఏమవుతుంది? మొత్తం కాంతి కూడా బయటకు వచ్చేస్తుంది. ఈ మూడింటిలో ఇక్కడ మొత్తం కాంతి అనేది బయటకు వస్తుంది. సో వీటిని ఏమనాలి? పారదర్శక పదార్థాలు అనాలి. పారదర్శక పదార్థాలు అనాలి. ఎస్, ఈ సెకండ్ కేసులో చూడండి, కొంచెం మాత్రమే కాంతి బయటకు వస్తుంది. పాక్షిక పారదర్శక పదార్థాలు అనాలి. పాక్షిక పారదర్శక పదార్థాలు అనాలి. పాక్షిక పారదర్శక పదార్థాలు అనాలి. ఇక్కడ చూడండి, అసలు ఏ మాత్రమైన కాంతి బయటకు వచ్చిందా? ఇక్కడ చూడండి, నిల్లుగా ఉంది. ఇక్కడ మొత్తం కూడా కాంతి అనేది నిల్లుగా ఉంది. ఏ మాత్రం కాంతి కూడా బయటకు రాలేదు. కావున దీన్ని మనం ఏమనాలి? ఎస్, అపారదర్శక పదార్థాలుగా చెప్పాలి. ఎస్, అపారదర్శక పదార్థాలుగా మనం చెప్పాల్సిన అవసరం అనేది ఉంది. ఈ ఎగ్జాంపుల్స్ మనకు క్లియర్ కనబడుతుంది. ఒకటేమో పారదర్శక పదార్థాలు, పాక్షిక పారదర్శక పదార్థాలు. మూడవది ఏంటి? అపారదర్శక పదార్థాలుగా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. మనం ఆల్రెడీ ఇక్కడ వాటికి సంబంధించిన క్లియర్ ఎగ్జాంపుల్ చూసాము. అదేవిధంగా ఇది ఎక్స్పెరిమెంటల్గా ఒక టార్చ్ లైట్ని 3 విభిన్న పదార్థాలపై లైట్ పంపినట్లయితే, టార్చ్ లైట్ నుంచి లైట్ పంపితే ఇదేమో పూర్తిగా పంపించింది, ఇదేమో కొద్ది మోతాదులో పంపించింది, ఇది అసలుకే పంపలేదు. సో ఇది పారదర్శక, పాక్షిక పారదర్శక, అదేవిధంగా అపారదర్శక పదార్థాలుగా మనం ఏం చేయొచ్చు? చెప్పవచ్చు. ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఇక్కడ కూడా మరో ఎగ్జాంపుల్ తీసుకొని చూద్దాం. ఎస్, పార్షియల్ లైట్ కెన్ పాస్ త్రూ. ఎస్, ఇక్కడ చూడండి, నూనె పూసిన కాగితం కావచ్చు లేదా ట్రేసింగ్ పేపర్ అనేది కావచ్చు. ఎస్, ఇక్కడ ఏమవుతుంది? ఈ టార్చ్ లైట్ నుంచి వచ్చే కాంతి అనేది కేవలం కొద్ది మోతాదులో మాత్రమే వెళ్తుంది. కొద్ది మోతాదులో మాత్రమే వెళ్తుంది. నూనె పూసిన కాగితాన్ని కావచ్చు లేదా ట్రేసింగ్ పేపర్ కావచ్చు, గరుకు ఉపరితలం గల గాజు కావచ్చు, వీటిని పెడితే ఏమవుతుంది? కేవలం కొద్ది మోతాదులో మాత్రమే కాంతి అనేది ఒకవైపు నుంచి ఇంకో వైపుకి ఏమవుతుంది? సరఫరా అవుతుంది. అదేవిధంగా ఇక్కడ గమనించండి, లైట్ కెన్ పాస్ త్రూ. ఇక్కడ గాజు అనేది ఉంది. ఈ గాజు గుండా ఏమవుతుంది? మొత్తం కాంతి అనేది బయటకు వెళ్తుంది. ఎస్, ఇది పారదర్శక పదార్థంగా చెప్పొచ్చు. ఎగ్జామ్లో డైరెక్ట్ ఇలాంటి బొమ్మలు కూడా ఇచ్చి మనకు అడగచ్చు. ఎస్, ఇది ఏ పదార్థానికి ఉదాహరణ? పారదర్శక పదార్థానికి ఉదాహరణగా చెప్పవచ్చు. అదేవిధంగా ఇక్కడ ఇంకొక బొమ్మ చూద్దాం. ఎస్, ఒక యాపిల్ని తీసుకున్న, యాపిల్ పైన నేను కాంతిని పంపించిన సేమ్ టార్చ్ లైట్ తోటి ఇటువైపు కాంతి అనేది వస్తుందా? కాంతి అనేది రాదు. ఏమాత్రం కూడా కాంతిని ఒకవైపు నుంచి ఇంకో వైపుకు పంపదు. సో ఇలాంటి వాటిని ఏమనాలి? అపారదర్శక పదార్థాలు అనాలి. అపారదర్శక పదార్థాలుగా మనం చెప్పవచ్చు. ఈ విషయాన్ని కూడా మనం క్లియర్గా గుర్తుపెట్టుకోవాలి. సో ఎందుకోసం చెప్తున్నానంటే, బొమ్మలు ఇచ్చి కూడా మనకు ఏది పారదర్శకం, ఏది అపారదర్శకం, ఏది పాక్షిక పారదర్శకం అని అడిగే అవకాశం అనేది మనకి ఇక్కడ క్లియర్గా ఉంది. ఎస్, అదేవిధంగా నెక్స్ట్ పాయింట్, నెక్స్ట్ కాన్సెప్ట్ కాంతి తీవ్రత. కాంతి తీవ్రత. కాంతి తీవ్రత అంటే ఏంటి?
దీన్ని ఏ విధంగా డిఫైన్ చేస్తాం? ప్రమాణ ఉపరితల వైశాల్యంపై పతనమైన కాంతి కిరణాల సంఖ్యనే ప్రమాణ ఉపరితలంపై పతనమైన కాంతి కిరణాల సంఖ్యను ఏమంటున్నాం? కాంతి తీవ్రత అంటున్నాం. ప్రమాణ ఉపరితలంపై పతనమైన కాంతి కిరణాల సంఖ్యను, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉపరితలం అనుకుందాం, దీనిపైన పతనం చెందిన కాంతి కిరణాల సంఖ్యను మనం ఏమనాలి? కాంతి తీవ్రత అనాలి. ఎస్, ఎన్ని కిరణాలు పడుతున్నాయో వాటి సంఖ్యను ఏమనాలి? కాంతి తీవ్రత అనాలి. ఎస్, ఇంటెన్సిటీ ఆఫ్ లైట్ అని అంటాం, కాంతి తీవ్రత అంటాం. మరి కాంతి తీవ్రతకు ప్రమాణాలు ఏంటి? కాంతి తీవ్రతకు ప్రమాణాలు లక్స్, ఎస్, ల్యూమెన్, అదేవిధంగా క్యాండెలా. లక్స్, ల్యూమెన్ మరియు క్యాండెలా. ఇక్కడ ఈ లక్స్ ల్యూమెన్లను ప్రజెంట్ ఉపయోగించడం అనేది లేదు. ఈ క్యాండెలా అనేది అంతర్జాతీయ ప్రమాణం. క్యాండెలా అనేది ఏంటి? అంతర్జాతీయ ప్రమాణం. కాంతి తీవ్రతకు ప్రమాణాలు లక్స్, ల్యూమెన్, క్యాండెలా. ఈ లక్స్ ల్యూమెన్లను రెండింటిని ఉపయోగించడం అనేది లేదు. ఈ క్యాండెలా అనేది ఏ ప్రమాణం? అంతర్జాతీయ ప్రమాణం. ఈ విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా కాంతి ధర్మాలను అధ్యయనం చేయుట కొరకు శాస్త్రవేత్తలు కొన్ని రకాల సిద్ధాంతాలను ప్రతిపాదించడం అనేది జరిగింది. వాస్తవానికి కాంతి ధర్మాల కోసం అనేక మంది శాస్త్రవేత్తలు అనేక రకాల ప్రయోగాలను చేయడం జరిగింది. ఈ ప్రయోగాలను చేయడం ద్వారా వచ్చిన ఇన్ఫర్మేషన్ తోటి కొన్ని సిద్ధాంతాలను డెరైవ్ చేయడం అనేది జరిగింది. ఈ సిద్ధాంతాలను ప్రతిపాదించారు. ఈ సిద్ధాంతాలలో ముఖ్యమైన సిద్ధాంతాలు కొన్నింటిని మన కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ఓరియంటెడ్లో మనం చదువుకుందాం. ఎస్, దేనికోసం ఈ సిద్ధాంతాలను ప్రతిపాదించారు? వాస్తవానికి వాళ్ళు కాంతి ధర్మాల గురించి అధ్యయనం చేశారు. అందులో భాగంగా వాళ్ళకు వచ్చిన ఇన్ఫర్మేషన్, వాళ్ళు తెలుసుకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం కొన్ని సిద్ధాంతాలను ప్రతిపాదించారు. వీటిని కాంతి సిద్ధాంతాలు అంటాం. వాటిలో ముఖ్యమైనవి మన ఎగ్జామినేషన్కి అవసరమైన సిద్ధాంతాలు ఇక్కడ 4 అనేవి ఉంటాయి. కాంతి సిద్ధాంతాలు. ఈ 4గింటిలలో ఫస్ట్ వన్ కాంతి కణ సిద్ధాంతం. సెకండ్ వన్ కాంతి తరంగ సిద్ధాంతం. ఎస్, థర్డ్ వన్ క్వాంటం సిద్ధాంతం. ఫోర్త్ వన్ విద్యుదయస్కాంత సిద్ధాంతం. ఈ కాంతి సిద్ధాంతాల్లో ముఖ్యమైనవి 4. ఎస్, 4 ఏంటేంటి? కాంతి కణ సిద్ధాంతం, సెకండ్ వన్ కాంతి తరంగ సిద్ధాంతం, థర్డ్ వన్ క్వాంటం సిద్ధాంతం, ఫోర్త్ వన్ విద్యుదయస్కాంత సిద్ధాంతం. ఫోర్త్ వన్ ఏంటి? విద్యుదయస్కాంత సిద్ధాంతం. ఎస్, మరి కాంతి కణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు? కాంతి కణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన శాస్త్రవేత్త న్యూటన్. కాంతి కణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన శాస్త్రవేత్త ఎవరు? న్యూటన్. కాంతి తరంగ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన శాస్త్రవేత్త ఎవరు? హైగెన్స్ అనే శాస్త్రవేత్త దేన్ని ప్రతిపాదించాడు? కాంతి తరంగ సిద్ధాంతాన్ని ప్రతిపాదించడం అనేది జరిగింది. మరి క్వాంటం సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు? మాక్స్ ప్లాంక్ అనే శాస్త్రవేత్త ప్రతిపాదించాడు. మరి విద్యుదయస్కాంత సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన శాస్త్రవేత్త ఎవరు? విద్యుదయస్కాంత సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన శాస్త్రవేత్త మ్యాక్స్వెల్ అనే శాస్త్రవేత్త. ఏ శాస్త్రవేత్త? మ్యాక్స్వెల్ అనే శాస్త్రవేత్త. కాంతి కణ సిద్ధాంతం న్యూటన్, కాంతి తరంగ సిద్ధాంతం హైగెన్స్,
క్వాంటమ్ సిద్ధాంతం మ్యాక్స్వెల్స్, అదేవిధంగా విద్యుదయస్కాంత సిద్ధాంతం మ్యాక్స్వెల్. ఏంటి మ్యాక్స్వెల్. మనకి ఎగ్జామినేషన్లో డైరెక్ట్గా మ్యాథ్ ద ఫాలోయింగ్ అడిగే అవకాశం అనేది ఉంది. ఈ మ్యాథ్ ద ఫాలోయింగ్లో డైరెక్ట్గా మనం ఇవి తెలుసుకోవచ్చు. పేర్లు ఇచ్చేస్తాడు, సిద్ధాంతాలు ఇస్తాడు, జిగ్జాగ్లో మనం మ్యాచ్ చేసుకోవాలి. అందుకోసం ఇక్కడ మనం క్లియర్గా రాయడం అనేది జరిగింది. మనం ఇప్పుడు ఫస్ట్ కాంతి కణ సిద్ధాంతం గురించి డిస్కస్ చేద్దాం. మరి కాంతి కణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన శాస్త్రవేత్త ఎవరు? ఇందాక చెప్పాను, న్యూటన్ అనే శాస్త్రవేత్త కాంతి కణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. మరి సిద్ధాంతం యొక్క ముఖ్యమైన అంశాలు ఏంటి? ఈ కాంతి కణ సిద్ధాంతం ఆధారంగా ఫస్ట్ పాయింట్ మనకి ఏం తెలుస్తుంది? కాంతి అనేది స్వయం ప్రకాశకాల నుంచి ఉత్పత్తి అవుతుంది. స్వయం ప్రకాశకాల నుంచి ఉత్పత్తి అవుతుంది. ఈ సిద్ధాంతం ప్రకారం కాంతి ఎక్కడి నుంచి ఉత్పత్తి అవుతుందని తెలిపాడు? స్వయం ప్రకాశకాల నుంచి ఉత్పత్తి అవుతుందని తెలిపాడు. మరి ఈ స్వయం ప్రకాశకాల నుంచి ఉత్పత్తి అయిన కాంతి ఏ రూపంలో ఉంటుంది? చిన్న చిన్న కణాల రూపంలో ఉంటుంది. కాంతి అనేది ఏ రూపంలో ఉంటుంది? చిన్న చిన్న కణాల రూపంలో ఉంటుంది. ఏ రూపంలో ఉంటుంది? చిన్న చిన్న కణాల రూపంలో ఉంటుంది. సెకండ్ పాయింట్, మరి ఈ చిన్న చిన్న కణాల పైన గురుత్వాకర్షణ బలం అనేది పనిచేయదు. గురుత్వాకర్షణ బలం పనిచేయదు. గురుత్వాకర్షణ బలం పనిచేయదు. ఎందుకు పనిచేయదు? వీటి పరిమాణం చాలా 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 స్వల్పంగా ఉంటుంది. ఇక్కడ చూడండి, స్వయం ప్రకాశకాల నుంచి ఉత్పత్తి అయిన కాంతి ఏ విధంగా ఉంది? చిన్న చిన్న కణాల రూపంలో ఉంది. ఈ కణాల పైన గురుత్వాకర్షణ బలం పనిచేస్తుందా? గురుత్వాకర్షణ బలం పనిచేయదు. గురుత్వాకర్షణ బలం పని చేయకపోవడం వల్ల ఈ సిద్ధాంతాన్ని ఏమంటున్నాం? కార్పాస్కులార్ సిద్ధాంతం అంటున్నాం. ఏమంటున్నాం? కార్పాస్కులార్ సిద్ధాంతం అంటున్నాం. మోస్ట్ ఇంపార్టెంట్. ఈ చిన్న చిన్న కణాల పైన గురుత్వాకర్షణ బలం అనేది పని చేయదు. ఈ గురుత్వాకర్షణ బలం పని చేయకపోవడం వల్ల ఈ సిద్ధాంతాన్ని ఏ సిద్ధాంతం అంటున్నాం? కార్పాస్కులార్ సిద్ధాంతం అంటున్నాం. ఏమంటున్నాం? కార్పాస్కులార్ సిద్ధాంతం అంటున్నాం. మోస్ట్ ఇంపార్టెంట్. ఈ క్రింది వాటిలో కార్పాస్కులార్ సిద్ధాంతం ఏది? కాంతి కణ సిద్ధాంతం లేదా న్యూటన్ కాంతి కణ సిద్ధాంతం అని మనం గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఈ కణ సిద్ధాంతం ఆధారంగా కాంతి వేగం అనేది సాంద్రతర యానకంలో ఎక్కువగా ఉంటుంది. సాంద్రతర యానకంలో ఎక్కువగా ఉంటుంది. ఈ సిద్ధాంతం ప్రకారం కాంతి వేగం అనేది సాంద్రతర యానకంలో ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా కాంతి వేగం అనేది విరళ యానకంలో తక్కువగా ఉంటుంది. విరళయానకంలో తక్కువగా ఉంటుందని తెలపడం అనేది జరిగింది. అదేవిధంగా రంగులు అనేవి కణాల పరిమాణం వల్ల ఏర్పడతాయని తెలిపాడు. కణాల పరిమాణం వలన రంగులు ఏర్పడతాయని తెలిపాడు. కణాల పరిమాణం వలన ఏర్పడతాయట? రంగులు ఏర్పడతాయని తెలపడం అనేది జరిగింది. మోస్ట్ ఇంపార్టెంట్. ఈ విషయాన్ని కూడా మనం ఇక్కడ క్లియర్గా గుర్తుపెట్టుకోవాలి. మరలా ఒకసారి చూద్దాం. కాంతి కణ సిద్ధాంతం ప్రకారం కాంతి ఎక్కడి నుంచి ఉత్పత్తి అవుతుంది? స్వయం ప్రకాశకాల నుంచి ఉత్పత్తి అవుతుంది. ఏ రూపంలో ప్రయాణిస్తుంది? చిన్న చిన్న కణాల రూపంలో ప్రయాణిస్తుంది. ఈ చిన్న చిన్న కణాలపై గురుత్వాకర్షణ బలం పనిచేస్తుందా? గురుత్వాకర్షణ బలం పని చేయదు. అందుకోసం ఈ సిద్ధాంతాన్ని ఏమంటున్నాం? కార్పాస్కులార్ సిద్ధాంతం అంటున్నాం. ఏమంటున్నాం? కార్పాస్కులార్ సిద్ధాంతం అని అంటున్నాం. మరి ఈ సిద్ధాంతం ప్రకారం కాంతి వేగం ఎక్కడ ఎక్కువ? సాంద్రతర యానకంలో కాంతి వేగం అనేది ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా విరళ యానకంలో ఏ విధంగా ఉంటుంది? తక్కువ
తక్కువగా ఉంటుంది, విరళయానకంలో తక్కువగా ఉంటుంది. మరి ఈయన ఏం చెప్పాడు, కణాల పరిమాణం దేనివల్ల, కణాల పరిమాణం వల్ల ఏం ఏర్పడతాయని చెప్పాడు, కణాల పరిమాణం వల్ల రంగులు ఏర్పడతాయని తెలపడం అనేది జరిగింది. ఇవన్నీ ముఖ్యమైన అంశాలు. మరి ఈ సిద్ధాంతంలో ఏమైనా లోపాలు ఉన్నాయా? ఎస్, ఈ సిద్ధాంతంలో లోపాలు అనేవి ఉన్నాయి. ఎస్, ఏంటి ఈ సిద్ధాంతం యొక్క లోపాలు? దీని తర్వాత వచ్చిన తర్వాత సిద్ధాంతాలు తరంగ సిద్ధాంతం కావచ్చు, మ్యాక్స్ ప్లాంక్ క్వాంటం సిద్ధాంతం కావచ్చు, అదేవిధంగా మ్యాక్స్వెల్ విద్యుదయస్కాంత సిద్ధాంతం కావచ్చు. తర్వాత వచ్చిన సిద్ధాంతాల ప్రకారం ఇక్కడ కొన్ని లోపాలను బయటపెట్టడం అనేది జరిగింది. ఆ లోపాలు ఏంటంటే, కాంతి వేగం అనేది విరళయానకంలో ఎక్కువగా ఉంటుంది. కాంతి వేగం ఎక్కడ ఎక్కువగా ఉంటుంది? విరళయానకంలో ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా సాంద్రతర యానకంలో తక్కువగా ఉంటుంది. సాంద్రతలో ఏ విధంగా ఉంటుంది? తక్కువగా ఉంటుంది. ఈ పాయింట్ని మనం గుర్తుపెట్టుకోవాలి. విరళయానకంలో ఎక్కువ, సాంద్రతర యానకంలో తక్కువగా ఉంటుంది. కానీ ఈయన రివర్స్ చెప్పాడు. ఈయన ఏ విధంగా చెప్పాడు? రివర్స్ చెప్పాడు. అదేవిధంగా రంగులు కణాల పరిమాణం వల్ల ఏర్పడతాయని చెప్పాడు. కానీ రంగులు అనేవి తరంగ దైర్ఘ్యం వల్ల రంగులు ఏర్పడతాయి. తరంగ దైర్ఘ్యం వల్ల రంగులు ఏర్పడతాయి. తరంగ దైర్ఘ్యం వల్ల ఏం ఏర్పడతాయి? రంగులు అనేవి ఏర్పడతాయి. ఇది ఇంపార్టెంట్ పాయింట్. ఆయన ఏం చెప్పిండు? కణాల పరిమాణం అనేది చెప్పిండు. ఇది కూడా తప్పే. కానీ తర్వాత వచ్చిన సిద్ధాంతాలు ఏం చెప్పినాయి? రంగులు ఏర్పడడానికి గల కారణం తరంగ దైర్ఘ్యాలు అని తెలపడం అనేది జరిగింది. ఎస్, ఇదంతా కూడా దేనికి సంబంధించిన సిద్ధాంతం అండి? కాంతి కణ సిద్ధాంతం. నెక్స్ట్ వన్ కాంతి తరంగ సిద్ధాంతం. కాంతి తరంగ సిద్ధాంతం. మరి తరంగ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన శాస్త్రవేత్త మనం ఇందాకనే డిస్కస్ చేసాం. హైగెన్స్ అనే శాస్త్రవేత్త డిస్కషన్ అనేది చేయడం జరిగింది. మరి ఈ హైగెన్స్ ప్రకారం కాంతి అనేది యాంత్రిక తరంగ రూపంలో ప్రయాణిస్తుంది. యాంత్రిక తరంగ రూపంలో ప్రయాణిస్తుంది లేదా యాంత్రిక తరంగ రూపంలో ఉంటుంది. ఎస్, హైగెన్స్ తరంగ సిద్ధాంతం ప్రకారం కాంతి ఏ రూపంలో ప్రయాణిస్తుంది? యాంత్రిక తరంగ రూపంలో ప్రయాణిస్తుంది. మరి వీటి ప్రయాణానికి ఏ యానకం అవసరం? వీటి ప్రయాణానికి ఈథర్ అనే యానకం అవసరం. వీటి ప్రయాణానికి ఏం అవసరం? ఈథర్ అనే యానకం అవసరం. ఈథర్ అనే యానకం అవసరం. ఎస్, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఏమంటున్నా నేను? హైగెన్స్ తరంగ సిద్ధాంతం ప్రకారం కాంతి యాంత్రిక తరంగ రూపంలో ప్రయాణిస్తుంది. కాంతి ఎప్పుడైతే యాంత్రిక తరంగ రూపంలో ప్రయాణిస్తుందో తన ప్రయాణానికి ఏం అవసరం? తన ప్రయాణానికి ఈథర్ అనే యానకం అవసరం. ఏమవసరం? ఈథర్ అనే యానకం అవసరం. ఈ యానకం ద్వారానే కాంతి అనేది ప్రయాణిస్తుందని తెలపడం అనేది జరిగింది. అదే విధంగా ఈ సిద్ధాంతం ప్రకారం కాంతి వేగం విరళయానకంలో ఎక్కువ. ఎస్, అదేవిధంగా ఈ సిద్ధాంతం ప్రకారం కాంతి వేగం సాంద్రతర యానకంలో ఎట్లా ఉంటుంది? తక్కువ ఉంటుంది. ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఎస్, కాంతి వేగం అనేది విరళయానకంలో ఎక్కువగా ఉంటుంది, సాంద్రతర యానకంలో తక్కువగా ఉంటుంది. ఏ సిద్ధాంతం ప్రకారం? కాంతి తరంగ సిద్ధాంతం ప్రకారం. అదేవిధంగా ఈ సిద్ధాంతం ప్రకారం తరంగ దైర్ఘ్యం వలన రంగులు ఏర్పడతాయని తెలపడం జరిగింది. ఏర్పడతాయి అని తెలపడం అనేది జరిగింది. మోస్ట్ ఇంపార్టెంట్ 5 మెయిన్ పాయింట్స్ అండి. యాంత్రిక తరంగ రూపంలో కాంతి ప్రయాణిస్తుంది. తన ప్రయాణానికి ఈథర్ అనే యానకం అవసరం. ఈ సిద్ధాంతం ప్రకారం విరళయానకంలో కాంతి వేగం ఎక్కువ, సాంద్రతర యానకంలో కాంతి వేగం తక్కువ. అదేవిధంగా తరంగ దైర్ఘ్యం వల్ల ఏం ఏర్పడతాయట? ఆ తరంగ దైర్ఘ్యం వల్ల రంగులు ఏర్పడతాయని తెలపడం అనేది జరిగింది. ఎస్, మరి ఈ తరంగ సిద్ధాంతంలో ఏమైనా లోపాలు ఉన్నాయా? లేవా? ఎస్, ఈ తరంగ సిద్ధాంతంలో కూడా
కొన్ని లోపాలు అనేవి ఉన్నాయి. ఏంటి? కాంతి అనేది యాంత్రిక తరంగ రూపంలో ఉండదు, విద్యుదయస్కాంత తరంగ రూపంలో ఉంటుంది. కాంతి ఏ రూపంలో ఉంటుంది? కాంతి విద్యుదయస్కాంత తరంగ రూపంలో ఉంటుంది, విద్యుదయస్కాంత తరంగ రూపంలో ఉంటుంది. కానీ ఏమని చెప్పాడు? యాంత్రిక తరంగ రూపం అని చెప్పాడు. అది తప్పు. కాంతి అనేది ఏ రూపంలో ఉంటుంది? విద్యుదయస్కాంత తరంగ రూపంలో ఉంటుంది. అదేవిధంగా ఈయన ఏం చెప్పాడు? ఈథర్ అనే యానకం అని చెప్పాడు. ఈథర్ యానకం ఉండదు, అసలు ఈథర్ ఉండదు, ఈథర్ అనే యానకం అనేది ఉండదు. కానీ నేను చెప్పిండు ఈథర్ అనే యానకం ఉంటుంది, దాని ప్రయాణానికి ఈథర్ అనే యానకం అవసరం అని చెప్పిండు. కానీ వాస్తవానికి ఈథర్ అనే యానకం ఉంటుందా? ఈథర్ అనే యానకం ఉండదు. యాంత్రిక తరంగ రూపంలో ప్రయాణిస్తుందా? కాంతి యాంత్రిక తరంగ రూపంలో ప్రయాణించదు, విద్యుదయస్కాంత తరంగ రూపంలో ప్రయాణిస్తుంది. ఈ రెండు కూడా ఏ సిద్ధాంతానికి సంబంధించిన లోపాలు? తరంగ సిద్ధాంతానికి సంబంధించిన లోపాలు. ఒక్కసారి మనం గమనిస్తే చూడండి, ఇక్కడ కాంతి అనేది ఏ రూపంలో ప్రయాణిస్తుంది? యాంత్రిక తరంగ రూపంలో ప్రయాణిస్తుందని మనకు తెలిపాడు. మరి వీటి ప్రయాణానికి ఏం కావాలన్నాడు? ఈథర్ అనేది కావాలని చెప్పాడు. మరి ఏ యానకంలో వేగం ఎక్కువ? విరళ యానకంలో వేగం ఎక్కువ, సాంద్రతర యానకంలో వేగం తక్కువ. రంగులు ఏర్పడడానికి గల కారణం ఏంటి? రంగులు ఏర్పడడానికి కారణం తరంగ దైర్ఘ్యమే. రంగులు ఏర్పడడానికి గల కారణం తరంగ దైర్ఘ్యమే అని తెలపడం అనేది జరిగింది. ఇదంతా కూడా దేనికి సంబంధించిన విషయము? తరంగ సిద్ధాంతానికి సంబంధించిన విషయము. నెక్స్ట్ వన్, థర్డ్ వన్, మోస్ట్ ఇంపార్టెంట్, క్వాంటం సిద్ధాంతం. క్వాంటం సిద్ధాంతం. మరి క్వాంటం సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం, మ్యాక్స్ ప్లాంక్ అనే శాస్త్రవేత్త. మ్యాక్స్ ప్లాంక్ అనే శాస్త్రవేత్త ఏం చేశాడు? క్వాంటం సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. ఎందుకోసం ఈ క్వాంటం సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు? పదార్థాలపై విద్యుదయస్కాంత కిరణాల ఉద్గారము మరియు శోషణలను వివరించుటకు మ్యాక్స్ ప్లాంక్ క్వాంటం సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. ఏం చెప్తున్నా నేను? పదార్థాలపై విద్యుదయస్కాంత కిరణాల యొక్క శోషణము మరియు ఉద్గారములను వివరించుటకు మ్యాక్స్ ప్లాంక్ క్వాంటం సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. క్వాంటం సిద్ధాంతంని ప్రతిపాదించాడు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఏమంటున్నా నేను? దేనికోసం? విద్యుదయస్కాంత కిరణాల శోషణం ఏ విధంగా ఉంటుంది, వాటి యొక్క ఉద్గారం ఏ విధంగా ఉంటుంది అని తెలపడం కోసం మ్యాక్స్ ప్లాంక్ అనే శాస్త్రవేత్త క్వాంటం సిద్ధాంతాన్ని ఏం చేశాడు? ప్రతిపాదించడం అనేది జరిగింది. ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ సిద్ధాంతం ప్రకారం ఈ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు న్యూ. E directly proportional to nu. ఇక్కడ ప్రపోర్షనాలిటీ సింబల్ తీసేస్తే E is equal to ఏంటి? H nu. E directly proportional to nu. ఈ ప్రపోర్షనల్ సింబల్ తీసేస్తే E is equal to ఏంటి? H nu. H అంటే ఏంటి? ఫ్లాంక్ స్థిరాంకం. స్థిరాంకం ఫ్లాంక్ స్థిరాంకం. మరి ఫ్లాంక్ స్థిరాంకం విలువలు ఏంటి? 6.625 into 10 to the power of -27 erg second. -27 erg second. అదేవిధంగా 6.625 into 10 to the power of -34 into joule seconds. ఒకటేమో ఎర్గ్ సెకండ్స్, ఇంకోటి ఏంటి? జౌల్ సెకండ్స్. ఈ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు న్యూ. ఈ అంటే ఏంటి? శక్తి. ఈ అంటే శక్తి. న్యూ అంటే ఏంటి? పౌనపున్యం. అంటే శక్తి పెరిగితే పౌనపున్యం ఏమవుతుంది? పెరుగుతుంది. శక్తి తగ్గితే పౌనపున్యం ఏమవుతుంది? తగ్గుతుంది. ఈ విషయాన్ని మనం క్లియర్గా గుర్తుపెట్టుకోవాలి. ఈ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు న్యూ. శక్తి పెరిగితే పౌనపున్యం పెరుగుతుంది, శక్తి తగ్గితే పౌనపున్యం అనేది తగ్గుతుంది. మరి శక్తి
పెరిగితే తరంగ దైర్ఘ్యం ఏమవుతుంది, రివర్స్లో ఉంటుంది ఎప్పుడైనా. ఈ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు 1/λ తీసుకుంటాం. శక్తి పెరిగితే తరంగ దైర్ఘ్యం తగ్గుతుంది, శక్తి తగ్గితే తరంగ దైర్ఘ్యం అనేది పెరుగుతుంది. ఈ విషయాలు మనం క్లియర్ గుర్తుపెట్టుకోవాలి, బేసిక్ అండి, బేసిక్. మరి మ్యాక్స్ ప్లాంక్ క్వాంటం సిద్ధాంతం ప్రకారం శక్తి అనేది చిన్న చిన్న ప్యాకెట్ల రూపంలో నిల్వ ఉంటుంది. శక్తి అనేది చిన్న చిన్న ప్యాకెట్ల రూపంలో నిల్వ ఉంటుంది. ఏ రూపంలో నిల్వ ఉంటుంది, చిన్న చిన్న ప్యాకెట్ల రూపంలో నిల్వ ఉంటుంది. మరి ఈ చిన్న చిన్న ప్యాకెట్లను ఏమంటాం, ఈ చిన్న చిన్న ప్యాకెట్లను క్వాంటా అంటాం. ఏమంటాం, క్వాంటా అంటాం. ఎస్, మ్యాక్స్ ప్లాంక్ క్వాంటం సిద్ధాంతం ప్రకారం శక్తి అనేది చిన్న చిన్న ప్యాకెట్ల రూపంలో నిల్వ ఉంటుంది. మరి చిన్న చిన్న ప్యాకెట్లను ఏమనాలి, క్వాంటా అనాలి. ఏమనాలి, క్వాంటా అనాలి. ఎస్, ఇది అంతా కూడా ఏ సిద్ధాంతం, మ్యాక్స్ ప్లాంక్ క్వాంటం సిద్ధాంతం. ఈ క్వాంటం సిద్ధాంతం డెవలప్ అయిన తర్వాతనే ఫిజిక్స్ అనేది ఎక్కువగా డెవలప్ అయింది. ఇప్పుడున్న ఫిజిక్స్ ఇంతగా డెవలప్ కావడానికి మేజర్ కారణం ఏంటంటే మ్యాక్స్ ప్లాంక్ క్వాంటం సిద్ధాంతం. అందుకోసమే ఈ క్వాంటం సిద్ధాంతం తర్వాత ఉన్న ఫిజిక్స్ని మనం ఏమంటున్నాం, మోడర్న్ ఫిజిక్స్ అని అంటున్నాం. క్వాంటం సిద్ధాంతం తర్వాత ఉన్న ఫిజిక్స్ని ఏమనాలి, మోడర్న్ ఫిజిక్స్ అనాలి. మోడర్న్ ఫిజిక్స్ అనాలి. ఎస్, మోడర్న్ ఫిజిక్స్ అంటాం. అందుకోసమే మ్యాక్స్ ప్లాంక్ని ఆధునిక భౌతిక శాస్త్ర పితామహుడు అంటాం. ఏమంటాం, ఆధునిక భౌతిక శాస్త్ర పితామహుడు అంటాం. ఆధునిక భౌతిక శాస్త్ర పితామహుడు అంటాం. ఆధునిక భౌతిక శాస్త్ర పితామహుడు అని అంటాం. ఎస్, మోస్ట్ ఇంపార్టెంట్, ఇది బేసిక్. ఎవరు ఆధునిక భౌతిక శాస్త్ర పితామహుడు, మ్యాక్స్ ప్లాంక్ అనే శాస్త్రవేత్త ఆధునిక భౌతిక శాస్త్ర పితామహుడుగా చెప్తాం. ఎందుకు ఆధునిక భౌతిక శాస్త్ర పితామహుడు అంటాం, క్వాంటం సిద్ధాంతం తర్వాత డెవలప్ అయిన ఫిజిక్స్ని ఏమంటాం, ఆధునిక భౌతిక శాస్త్రం అని మనం చెప్పడం అనేది జరుగుతుంది. ఇదంతా కూడా మోస్ట్ ఇంపార్టెంట్. ఇదంతా కూడా కాంతికి సంబంధించిన క్వాంటం సిద్ధాంతం. ఎస్, ఒక్కసారి మనం ఇక్కడ గమనిద్దాం. ఈ క్వాంటం సిద్ధాంతానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, శక్తి అనేది ఏ రూపంలో నిల్వ ఉంటుంది, మెయిన్ చిన్న చిన్న ప్యాకెట్ల రూపంలో నిల్వ ఉంటుంది. ఈ ప్యాకెట్లని మనం ఏమంటున్నాం, క్వాంటా అంటున్నాం. ఈ సిద్ధాంతం దేని గురించి చెప్పింది, పదార్థాలు విద్యుదయస్కాంత కిరణాలను, ఈ విద్యుదయస్కాంత కిరణాలను ఏ విధంగా శోషణం చేసుకుంటున్నాయి, ఏ విధంగా ఉద్గారం చేస్తున్నాయో తెలపడం కోసమే మ్యాక్స్ ప్లాంక్ ఏం చేశాడు, క్వాంటం సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. ఏదైనా పదార్థం కానీ తన పైన పడిన విద్యుదయస్కాంత కిరణాలను ఎంత మేరకు శోషణం చేసుకుంటున్నాయి, ఎంత మేరకు ఉద్గారం చేస్తున్నాయి అనేది తెలపడం కోసమే మ్యాక్స్ ప్లాంక్ క్వాంటం సిద్ధాంతాన్ని ప్రతిపాదించడం అనేది జరిగింది. అదేవిధంగా లాస్ట్ వన్, ఫోర్త్ వన్ is విద్యుదయస్కాంత సిద్ధాంతం. ఏ సిద్ధాంతం, విద్యుదయస్కాంత సిద్ధాంతం. ఫోర్త్ వన్, విద్యుదయస్కాంత సిద్ధాంతం. ఎస్, మరి ఈ విద్యుదయస్కాంత సిద్ధాంతంని ప్రతిపాదించిన శాస్త్రవేత్త మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం, మ్యాక్స్వెల్ అనగానే క్రికెటర్ అనుకోవద్దు, ఆయన సైంటిస్ట్. ఈయన ఏ సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు, విద్యుదయస్కాంత సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు మ్యాక్స్వెల్ అనే శాస్త్రవేత్త. ఎస్, మరి ఈ మ్యాక్స్వెల్ విద్యుదయస్కాంత సిద్ధాంతం ప్రకారం కాంతి అనేది విద్యుత్ మరియు అయస్కాంత రూపంలో ప్రయాణిస్తుంది, విద్యుత్ మరియు అయస్కాంత లక్షణాలను కలిగి ఉంటుంది. ఈ సిద్ధాంతం ప్రకారం కాంతి అనేది విద్యుత్ మరియు అయస్కాంత రూపంలో ప్రయాణిస్తుంది. విద్యుత్ మరియు అయస్కాంత లక్షణాలను కలిగి ఉంటుంది. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. విద్యుదయస్కాంత సిద్ధాంతం ఏ రూపంలో ప్రయాణిస్తుంది, విద్యుదయస్కాంత తరంగ రూపంలో ప్రయాణిస్తుంది.
ప్రయాణిస్తుంది. మరి ఏ లక్షణాలు కాంతికి ఉంటాయి? విద్యుత్ లక్షణాలు ఉంటాయి మరియు అయస్కాంత లక్షణాలు అనేవి ఉంటాయి. చూడండి, ఇక్కడ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ అంటున్నాం. ఎస్, ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఒకటి ఉంటుంది మరియు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఉంటుంది. ఈ విధంగా మనకేమవుతుంది, కాంతి అనేది ప్రయాణించడం అనేది జరుగుతుంది. తన ప్రయాణంలో అది దేన్ని కలిగి ఉంటుంది? విద్యుత్ మరియు అయస్కాంత లక్షణాలు రెండింటిని కూడా మనకు కలిగి ఉంటుంది. ఎస్, విద్యుత్ లక్షణాలు ఉంటాయి, అయస్కాంత లక్షణాలు ఉంటాయి. ఏ రూపంలో ప్రయాణిస్తుంది? విద్యుదయస్కాంత తరంగ రూపంలో ప్రయాణిస్తుంది. ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన శాస్త్రవేత్త ఎవరు? మ్యాక్స్వెల్ అనే శాస్త్రవేత్త ప్రతిపాదించడం అనేది జరిగింది. ఈ 4 సిద్ధాంతాలు మనకు అతి ముఖ్యమైనవి. ఈ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ కోసం కంపల్సరీ ఈ 4 సిద్ధాంతాలను బేస్ చేసుకొని మేబీ మ్యాథ్ ద ఫాలోయింగ్ రావచ్చు, లేదా డైరెక్ట్ క్వశ్చన్ రావచ్చు, లేదా ఈ క్రింది వాటిలో సరైనది ఏది, ఈ క్రింది వాటిలో తప్పుగా ఉన్నది ఏది అనే విషయాలు గుర్తించడం కోసం క్వశ్చన్స్ అడిగే అవకాశం అనేది మనకి ఇక్కడ ఉంది. క్లియర్గా అన్నింటిని కూడా క్లియర్గా నోట్ చేసుకొని వీటికి మధ్యలో ఉన్న డిఫరెన్సెస్ని గమనించకుండా చదవండి. ప్రతి పాయింట్ మీ మైండ్లో పుటప్ అనేది కంపల్సరీగా అవుతుంది.